ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టిన ఉద్దేశం ఏమంటే మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒక్కసారి మీకు చెప్పి మీలో ఆనందాన్ని కూడా ఒకసారి చూడాలనే ఉద్దేశంతో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మీకందరికి కూడా ఇవన్నీ రాజకీయంగా చెప్పాల్సిన అవసరం లేదమ్మా, మీకు చెప్పాలి. మీ బిడ్డను మీరు ఆశీర్వదించాలి. పక్కన ఉన్న వాళ్ళకు కూడా నా బిడ్డ చేసిన పనులన్నీ కూడా చూసి మీరు నేర్చుకోండియా. రేపొద్దున్నే మన పిల్లల భవిష్యత్తు పైకి పోవాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా మనం గుండెల్లో పెట్టుకొని చూడాలని ఆలోచన మీకు రావాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి గారు, మా అన్నగారు, నేను కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజే చెప్పినాం, నువ్వు పార్టీ నుంచి పోయినావు అమరా, నీ మీద సామాన్య కార్యకర్తను పెట్టి గెలిపించకపోతే నేను రామచంద్రారెడ్డి కాదు, మాది వయసు పార్టీ కాదు, మన జగన్మోహన్ రెడ్డి మా లీడర్ కాదు. అదే మాదిరితో బెంగళూరులో ఏదో చిన్న కాంట్రాక్ట్ చేసుకుంటా తీసుకొచ్చి పెట్టి 30,000 పైన మెజార్టీతో అతని పైన గెలిపించిన ఘనత వైఎస్ఆర్ పార్టీని కాదా, జగన్మోహన్ రెడ్డి కాదా? 7-8 బై ఎలక్షన్ లో మన తమ్ముల పిల్లలు ఎలక్షన్ చేసి మనల్ని కూడా గెలిపించినాం. ఇదే కుప్పంలో కూడా మున్సిపాలిటీ తమ్మలపల్లి ప్రజలే, మనమే మున్సిపాలిటీ కూడా గెలిపించిన ఘనత తమ్మలపల్లి ప్రజలకే ఉందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ బిడ్డను, మీ మనవన్ని మీ గుండెల్లో పెట్టుకొని ఆశీర్వదించి గొప్ప మెజార్టీ ఇచ్చి ఆయన గెలిపిస్తూ మమ్మల్ని కూడా ఇదే మార్గం కష్టపడేటట్టు ఎప్పుడు మీ దగ్గర సాధారణ కార్యకర్తగా మీ బిడ్డగా నన్ను కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.